శాఖ వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిందని చెప్పాలి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలకి మార్నింగ్ హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం, ఇప్పుడు హరీష్ రావు వ్యాఖ్యలు జగ్గారెడ్డి. ఇంకా ముందు మరి ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇక జనగామ జిల్లాకు వెళ్తాం. జనగామ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్ళీ వ్యవహారం మరింత వేడెక్కింది. తాజాగా ఎమ్మెల్యే కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. తన తప్పు లేకపోతే తాను వివరణ ఎందుకు ఇవ్వాలని కడియం శ్రీహరి సూటిగా ప్రశ్నిస్తున్నారు. తనకు నిబంధనలు తెలుసని, ఎక్కడ వాటిని ఉల్లంఘించలేదని ఆయన గట్టిగా చెప్పారు. బిజినెస్ రూల్స్ రాజ్యాంగం ప్రకారం కేబినెట్ ర్యాంకులు ఉన్నవారు మాత్రమే సమీక్షిస్తారని కడియం గుర్తు చేశారు. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేశారని తెలిపారు. సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వరకు అందరికీ పరిధులుంటాయని, అభివృద్ధి పనుల కోసం అధికారులను కలిసి సమస్యలు చెప్పవచ్చని, తాను ఆ ప్రోటోకాల్కి లోబడ్డారని కడియం వివరించారు. ప్రస్తుతం ఫీల్డ్లో మాకు రెస్పాండ్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి చూస్తున్నా ఏంటి మళ్ళీ అక్కడ కడియం శ్రీహరి మధ్య, కొండ శ్రీహరి మధ్య వారు చూస్తున్నా. ప్రస్తుతం శ్రీహరి ఇంకా ఏం చెప్పారు, లోకల్ ఉండి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు లేకపోయినా ఈరోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఇప్పుడు ఈ కడియం శ్రీహరి స్పందనతో కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ కొత్త మలుపు తిరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా మరింతగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయాలు హీటు పుట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను ఎవరికి వివరణ ఇవ్వను అంటూనే పరోక్షంగా కొండా సురేఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను దేవాదాయ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చానే కానీ ఎక్కడ సమీక్ష నిర్వహించలేదు. నాకు అన్ని రూల్స్ తెలుసు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ ఉంటుంది. అధికారులను కలవచ్చు, ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే మాట్లాడవచ్చు. నేను ఎక్కడా సమీక్ష నిర్వహించలేదు. నేను అధికారులను కలిసినంత మాత్రం దాన్ని సమీక్ష అనుకోవడం అవగాహన లోపమే అంటూ కూడా ఆయనే కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబోతుంది. గత కొద్ది రోజులుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటికీ కూడా నిధులు కేటాయించడం కావచ్చు, దేవాలయాలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ దేవాదాయ శాఖ అధికారులను కలిశాను. మొన్న కూడా హైదరాబాద్లో కలిసి వినతిపత్రం ఇచ్చాను. కానీ నేను ఎక్కడ సమీక్ష సమావేశం నిర్వహించలేదు. నాకు రూల్స్ అన్నీ తెలుసు. గత కొన్ని ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంటాను, ఎక్కడ కూడా రూల్స్ అతిక్రమించలేదు. నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు వివరణ అడగరు అంటూనే కొండా సురేఖపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఈ అంశాలే కాంగ్రెస్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి కొండా సురేఖ ఎట్లా స్పందిస్తుంది, కొండా సురేఖ కడియం శ్రీహరి కామెంట్స్కు ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ప్రజల్లో లేనటువంటి వ్యక్తులే, ప్రజల మధ్యలోకి దూరినటువంటి వ్యక్తులే ఏదో ఒక కాంట్రవర్సీతో ఇలా లైమ్ లైట్లో ఉండాలని చూస్తారు. వారే అంటూ కొండా సురేఖపై కడియం శ్రీహరి పరోక్షంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అనేక సమస్యలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో దేవాలయ ప్రాజెక్టు కావచ్చు, ఎంజిఎం ఇష్యూ కావచ్చు, కొత్త సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభోత్సవానికి చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఒక మంత్రిగా అనేక కార్యక్రమాలు చేసిన అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఎందుకని ఇట్లా దుష్ప్రచారం చేస్తూ కేవలం ఇలాంటి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్టు కూడా కడియం శ్రీహరి కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబోతుంది. ప్రభుత్వం పనితీరు కావచ్చు, ప్రభుత్వం జరుగుతున్న వ్యవహారం కావచ్చు, సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజలకు తీసుకువెళ్ళవచ్చు. కానీ ఎందుకని ఇట్లా కేవలం నేను అధికారులను కలిసి అధికారులతో మాట్లాడి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయాలకు నిధులు కేటాయించడం కావచ్చు, ఆ 5 ఆలయాలకు 6 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తే నేను సీఎం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొస్తానని అధికారులకు చెప్పానే కానీ ఎక్కడ కూడా నేను రివ్యూ నిర్వహించలేదు. ఎక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ నేను అడగలేదు. నాకు సంబంధం లేని విషయాల్లో కూడా నేను ఇన్వాల్వ్ కాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం కూడా ఎక్కడ రివ్యూ నిర్వహించలేదు. వాళ్ళు రివ్యూ అనుకోవడమే వారి అవగాహన లోపము. ఎందుకని ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఇప్పటివరకు నాకు ఎవరు వివరణ అడగలేదు, నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా కొండా సురేఖపై పరోక్షంగా కడియం శ్రీహరి కామెంట్స్ అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏమైనా పరిస్థితి. ప్రోటోకాల్కు లోబడే దేవాదాయ శాఖ అధికారులను కలిశాను, ప్రోటోకాల్కు లోబడే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి గన్పూర్లో ఉన్నటువంటి దేవాలయాల సమస్యలు కావచ్చు, నిధుల అంశాలు కావచ్చు, ఇవి మాత్రమే మాట్లాడారు. కానీ ఎక్కడ రివ్యూ నిర్వహించలేదు. రివ్యూ నిర్వహిస్తే అధికారులు నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది, నా దగ్గరికి వస్తే రివ్యూ అనుకోవచ్చు. కానీ నేనే హైదరాబాద్కు వెళ్ళి అధికారులను కలిసి వినతి పత్రం ఇస్తే రివ్యూ ఎట్లా అవుతుంది? ఒక ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యలకు అధికారులను కలిశాను. కానీ నా శాఖకు సంబంధించిన అధికారులను ఎట్లా కలిశారని అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఇటువంటి ప్రస్తావన నేను ఎప్పుడూ చూడలేదు. గత 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నాను, 32 ఏళ్లకు పైగా ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగను. కానీ ఏ శాఖకు సంబంధించి ఏ ప్రజాప్రతినిధి ఇట్లా మాట్లాడేటువంటి సరైన తీరు కాదు. నన్ను ఎవరు వివరణ అడగలేదు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా వివరణ అడిగితే ఏం చెప్పాలో నాకు బాగా తెలిసినటువంటి అంశాలను కడియం శ్రీహరి సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నేను ఏ తప్పు చేయలేను. సురేఖపై
ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే తిరుపతి ఇంటర్నల్గా అసలు ఏం డిస్కషన్ నడుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు దాకా అజీం చెప్పడం చూస్తాం, నల్గొండ వ్యవహారం, ఇప్పుడు గాంధీ భవన్కు చేరిన తీరు, అక్కడ అసలు ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూ వస్తుంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన స్థాయి నుంచి ఎప్పటి నుంచో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్స్ వరకు కూడా ఎందుకు కుదరట్లేదు, అసలు ఎందుకు సమన్వయ లోపం వస్తుంది, ఎక్కడ వీళ్ళకి చెడుతుంది అనుకోవాలి? అంటే కాంగ్రెస్ అంటేనే మొదటి నుంచి చాలా ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతుంది. అదే తంతు, అదే ఆచరణ కావచ్చు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. గతంలో ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు, కత్తులు దూసుకున్నటువంటి ఘటనలు చూసాం. గాంధీ భవన్కి వచ్చింది, ఢిల్లీకి ఆ పంచాయతీ చేరింది. ఆ తర్వాత ఒకరికొకరు పరస్పరంలో గాంధీ భవన్లో లెటర్లు రాసుకోవడం కావచ్చు. కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్టుగా వరంగల్ జిల్లా కాంగ్రెస్లో పరిణామాలు మారిపోయి ఆ తర్వాత గాంధీ భవన్లో హైకమాండ్ కావచ్చు, గాంధీ భవన్ సంబంధించిన రాష్ట్ర నేతలు మాట్లాడిన తర్వాత కొంత చల్లారి ఈ రానున్న ఎన్నికలకు మేమంతా ఒక్కటే అయ్యామనే మెసేజ్ని ఇవ్వడానికి కోసం హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో డిన్నర్ మీటింగ్స్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలమంతా కలిసే ఉన్నాం, నేతలమంతా రానున్న ఎన్నికలకు ఎదుర్కొంటాం, బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలను ఎదుర్కొంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా సురేఖ, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలంతా చూపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేవలం ఆ డిన్నర్ మీటింగ్, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ బయటికి మాత్రమే మీటింగ్ లాగా కలిగింది. లోపల ఏమీ మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం టిఫిన్ చేసి డిన్నర్ చేసి బయటకు వచ్చామే కానీ పార్టీలో జరిగినటువంటి అంతర్గత సమావేశాలు ఏం జరగలేదు. ఇంకా అంతర్గత పోరు, అంతర్గత వ్యవహారం అట్లే కొనసాగుతుందని తెలుస్తుంది. తాజాగా వచ్చినటువంటి కొండా సురేఖ, కడియం శ్రీహరి వ్యవహారం చూస్తే వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ఇంకా కంటిన్యూగా పంచాయతీ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా, కడియం శ్రీహరి కామెంట్స్ పై కొండా సురేఖ రియాక్షన్ ఎట్లా ఉండబోతున్నటువంటి చర్చ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.